Next problem. Obtain a partial differential equation. Obtain a partial differential equation by eliminating the arbitrary function from the relation z is equal to f of x square plus y square plus x plus y. Given that the equation is z is equal to f of x square plus y square plus x plus y. Differentiate with respect to x partially. Z differentiation dou z by dou x. F differentiation f dash of x square plus y square. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తే 2x ప్లస్ వై స్క్వేర్ 0 ప్లస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 వై డిఫరెన్షియేషన్ 0. డో జెడ్ బై డో ఎక్స్ అంటే పి, ఇవన్నీ పక్క వస్తే -1 పి -1 ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2xని పక్క తీసుకొచ్చేస్తే పి -1 బై 2x ఈజ్ ఈక్వల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 2. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్లీ. ఈక్వేషన్ 1 అంటే ఇది, దీని విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. With respect to y partial differentiate చేస్తే dou z by dou y is equal to f dash of అంటే f కి డిఫరెన్షియేషన్ f dash x square plus y square మళ్ళీ x square plus y square చేస్తే x square 0 y square 2y ప్లస్ x కి డిఫరెన్షియేషన్ 0 y కి డిఫరెన్షియేషన్ 1. dou z by dou y into q, ఈ 1 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే q minus 1 is equal to f dash of x square plus y square into 2y. 2y కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే q minus 1 by 2y is equal to f dash of x square plus y square. This called equation 3. From equations 2 and 3, what is 2? This is 2 and this is 3. Both are same. This is f dash and this is also f dash. So p minus 1 by 2x is equal to q minus 1 by 2y of p. Both sides 2 cancel. Cross multiplication చేస్తే y into p minus 1 is equal to x into q minus 1. అంటే yp minus y is equal to qx minus x. ఆ ఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఈ పి అయినా పక్కకి తీసుకెళ్తే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూఎక్స్ మైనస్ పివై. క్యూఎక్స్ మైనస్ పివై. క్యూఎక్స్ మైనస్ పివై. దిస్ ఈజ్ ద సొల్యూషన్. దిస్ ఈజ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. నెక్స్ట్ ప్రాబ్లం. The most important model and most important problem. Obtain a partial differential equation by eliminating the arbitrary function from the relation z is equal to x plus y into pi of x square minus y square. And z is equal to, given that the equation is z is equal to x plus y into pi of x square minus y square. So differentiate with respect to x partially. ఏముంది dou z by dou x is equal to, ఇప్పుడు యూవీ ఫార్ములా అప్లై చేయాలి డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు. మనకి యూవీ ఫార్ములా డిఫరెన్షియేషన్, యూవీ ఫార్ములా ఏంటి? డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవీ ఈజ్ ఈక్వల్ టు వీడియు యూడివి ప్లస్ వీడియు. అంటే దిస్ ఏ యూ, దిస్ ఏ వి, పైతో పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇస్ కూడా వి. ఇప్పుడు ఏంటంటే యూ అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ పైకి డిఫరెన్షియేషన్ పై డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ చేయాలి 2x మైనస్ 0 ప్లస్ వీడియు. వి అంటే ఏమొస్తుంది? పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వైకి డిఫరెన్షియేషన్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 వైకి 0. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 వైకి 0. అండ్ ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ dou z by dou x అంటే p. dou z by dou x అంటే p. dou z by dou x అంటే p. ఇప్పుడు పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ 1 అది ఒకటే ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను నేను. మైనస్ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ పై డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు రైట్ సైడ్ పై డాష్ నుంచి 2x ఇంటూ ఎక్స్ ప్లస్ వై కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తాను. అదే పి మైనస్ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివైడెడ్ బై 2x into x plus y is equal to pi dash of x square minus y square. This called equation number 2. Next, differentiate equation 1 with respect to y partially. Differentiate equation 1 with respect to y partially. Within partial differentiate with respect to y చేస్తే dou z by dou y is equal to same procedure. పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై యాసిస్గా ఉంచి ఈ పైకి డిఫరెన్షియేట్ చేస్తే పై డాష్
ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వచ్చి ఎక్స్ స్క్వేర్కి 0, వై స్క్వేర్కి 2y ప్లస్ ఈ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ యాస్టీస్గా అలా ఉంటుంది. ఎక్స్ ప్లస్ వై డిఫరెన్షియేషన్ ఎక్స్కి 0, వైకి 1. డో జెడ్ బై డో ఇంటూ క్యూ, డో జెడ్ బై డో ఇంటూ క్యూ. ఈ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే క్యూ మైనస్ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2y ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ పై డాష్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఆ మైనస్ 2y ఇంటూ ఎక్స్ ప్లస్ వై లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే క్యూ మైనస్ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివైడెడ్ బై మైనస్ 2y ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు pi dash of x square minus y square. This is called equation 3. From equations 2 and 3, both are same. This is pi dash and this is also pi dash. Both are same. You get that p minus pi of x square minus y square divided by 2x into x plus y is equal to q minus pi of x square minus y square divided by minus 2y into x plus y. On the both sides, x plus y are same, x plus y is same, cancel, and 2 cancel, cross multiplication with minus y right side gostundi, minus y into p minus pi of x square minus y square is equal to x into q minus pi of x square minus y square. అంటే మైనస్ yp మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y ఇంటూ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. లెఫ్ట్ సైడ్ మల్టిపుల్ చేస్తూ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేద్దామండి ఈక్వేషన్స్. ఏమవుతుంది ఇప్పుడు ఎక్స్ క్యూ మైనస్ ఎక్స్ క్యూ, ఈ మైనస్ పక్క వస్తే ప్లస్ అవుతుంది, ఎక్స్ ఇంటూ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫైనల్లీ మైనస్ 5p మైనస్ ఎక్స్ క్యూ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ఈ టర్మ్లోంచి పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ఇంటూ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై ఇంటూ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై మిగులుతుంది. మిగిలిన టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్తే క్యూఎక్స్, ఇది క్యూఎక్స్ మైనస్ పీవై. యాక్చువల్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ పై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే దట్ ఈస్ జెడ్. అంటే z is equal to qx plus py. Z is equal to qx plus py. This is the partial differential equation of the given equation. This is the partial differential equation of the given equation. This is most important problem. Do practice. Okay, next problem. Obtain a partial differential equation by eliminating the arbitrary function from the relation z is equal to f of ax plus at, g of ax minus at. Given the equation is z is equal to f of ax plus at plus g of ax minus at. This is called equation 1. Differentiate with respect to x partially. Dou z by x, f differentiation f dash and f dash of ax plus at. ఇప్పుడు మరలా ax plus at డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏ ఒకటే మిగులుతుంది. ఇక్కడ ఎక్స్ డిఫరెన్షియేషన్ అవును 0 ప్లస్ జీ డాష్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ 80. దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఎక్స్ డిఫరెన్షియేషన్ అవును ఏ ఒకటే మిగులుతుంది 0 అంటే ఏ. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్లీ. ఏముంది ఇప్పుడు డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఎఫ్ డాష్ డిఫరెన్షియేషన్ మళ్ళీ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ 80. ఏ ఆల్రెడీ ఒక కాన్స్టెంట్ ఉంది, అది అలా ఉంచండి ఏ. ఇప్పుడు మళ్ళీ ఏఎక్స్ ప్లస్ 80కి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏ మిగులుతుంది ఇక్కడ, ప్లస్ జీ డిఫరెన్షియేషన్ జీ డబుల్ డాష్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ 80. ఏ ఆల్రెడీ ఉంది, ఇంకొకసారి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏఎక్స్ మైనస్ 80 డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ ఏ 80కి 0. And it's finally dou square z by dou x square is equal to, dou square z by dou x square is equal to
ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ కామన్ తీస్తే, ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏటీ ప్లస్ జీ డబుల్ డాష్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ ఏటీ. This is called equation 2. This is called equation 2. Differentiate equation 1 with respect to t. Differentiate equation 1 with respect to t partially. With respect to t partially. Partial differentiation. But with respect to t, second independent variable is t. Z differentiation dou z by dou t is equal to f differentiation f dash of ax plus at. ఇప్పుడు మరలా ఏఎక్స్ ప్లస్ ఏటీ చేస్తే ఏఎక్స్కి 0, ఏటీకి ఏ వస్తుందండి, ప్లస్ జీ డిఫరెన్షియేషన్ జీ డాష్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ ఏటీ. ఇప్పుడు ఏఎక్స్ డిఫరెన్షియేషన్ 0, ఏటీకి మైనస్ ఏ వస్తుంది, మైనస్. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. Again, differentiate with respect to t partially. Again, differentiate with respect to t partially. ఏముంది, డో జెడ్ బై డో టీ డిఫరెంటేషను డో స్క్వేర్ జెడ్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ జెడ్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ డిఫరెంటేషన్ ఎఫ్ డబుల్ డాష్ ఏఎక్స్ ప్లస్ ఏటీ. ఆల్రెడీ ఏ ఒక కాన్స్టెంట్ ఉంది. ఇప్పుడు మరలా ఎక్స్ ప్లస్ ఏటీ చేస్తే ఏఎక్స్కి 0, ఏటీకి ఏమొస్తుంది, ఏ వస్తుంది, ఏ ప్లస్ అగైన్ జీ డాష్ డిఫరెన్షియేషన్ జీ డబుల్ డాష్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ ఏటీ. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఏ ఉంది. ఇప్పుడు మనం ఏఎక్స్ మైనస్ ఏటీకి డిఫరెన్షియేట్ చేయాలి. ఏఎక్స్కి 0, మైనస్ ఏటీ డిఫరెన్షియేషన్ మైనస్ ఏ. అప్పుడు మైనస్ ఏ ప్లస్ ఏ అవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది. అండ్ డో స్క్వేర్ జెడ్ బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏటీ ప్లస్ జీ డబుల్ డాష్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ ఏటీ. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 3. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 both are same, right hand sides. ఏ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏటీ ప్లస్ జీ డబుల్ డాష్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ ఏటీ. ఏ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏటీ ప్లస్ జీ డబుల్ డాష్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ ఏటీ, both are same. So dou square z by dou x square is equal to, from equations 2 and 3, dou square z by dou t square. The second order partial differential equation. ఇంతకు ముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓన్లీ ఫస్ట్ డిఫరెన్షియేషన్ వరకే మనం చేసాం. ఇక్కడ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ కూడా చేసాం. ఇక్కడ సెకండ్ ఆర్డర్ అంటే సెకండ్ డిఫరెన్షియేషన్ కూడా ఎందుకు చేయాలంటే ఇక్కడ మనకు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఎలిమినేట్ చేయవలసిన 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలండి. అక్కడ 3 ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయితే 3 టైమ్స్ థర్డ్ డిఫరెన్షియేషన్ కూడా చేయాలి. ఇంతవరకు చేసిన ప్రాబ్లమ్స్ అని ఒక ఫంక్షన్ ఇన్వాల్వ్ అయ్యింది చెప్తే ఒకసారి డిఫరెన్షియేట్ చేసి ఎలిమినేట్ చేస్తాం. మనం ఆర్టరీ కాన్స్టెంట్లో కూడా 2 కాన్స్టెంట్ ఉంటే 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తాం. ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Obtain a partial differential equation by eliminating the arbitrary function from the relation z is equal to y f of x plus x into g of y. Given that the equation is z is equal to y into f of x plus x into g of y, this is called equation 1. Differentiate with respect to x partially. Then with respect to x partial differentiate చేస్తున్నాం. With respect to x partial differentiate చేస్తే z differentiation dou z by dou x అంటే p. With respect to x చేస్తున్నప్పుడు y as it is ఉంటుంది, f differentiation f dash of x plus x differentiation 1 g of y as it is ఉంటుంది. This is called equation 2. Again differentiate with respect to y partially. దీన్నే ఇప్పుడు with respect to y చేయండి. అప్పుడు ఏమవుతుంది, డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో y అవుతుంది. వైకి డిఫరెన్షియేషన్ 1 f dash as it is ఉంటుంది ప్లస్ g of y కి డిఫరెన్షియేషన్ g dash of y. అంటే డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ డో y అంటే s అండి, అది అంటే f dash of x plus g dash of y. This is called equation 3. Differentiate equation 1 with respect to y partially. Equation 1 అని ఇప్పుడు with respect to y partial differentiate చేస్తున్నాం. z differentiation dou z by dou y with respect to y కాబట్టి y differentiation 1 into f of x plus x into g of y differentiation g dash of y. అంటే dou z by dou into q f of x plus x into g dash of y. This is called equation 4. Consider px plus qy కన్సిడర్ చేస్తున్నాను నేను ఇక్కడ. p
వాట్ ఈస్ పి? దిస్ ఇస్ పి. ఎక్స్ అంటే దీన్ని ఎక్స్ చేత మల్టిపుల్ చేయండి. ఎక్స్ ఇంటూ వై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ వై, అదే రాసాం. ప్లస్ క్యూవై, క్యూ వై దీన్ని వై చేత మల్టిపుల్ చేయండి. వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ వై ఇంటూ జీ డాష్ ఆఫ్ వై. ఇప్పుడు ఈ టర్మ్ నుంచి ఎక్స్ వై కామన్ తీసాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ డాష్ ఆఫ్ వై ప్లస్ ఈ టూ టర్మ్స్లో ఒక చోట రాశాను వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ వై, ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ వై. అంటే పిఎక్స్ ప్లస్ క్యూవై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై ఇంటూ దిస్ ఈజ్ ఎస్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 or 3. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ డాష్ ఆఫ్ వై అంటే దిస్ ఈజ్ ఎస్ ప్లస్ దిస్ ఈజ్ జెడ్. దట్స్ ఆల్. ఇంకా క్లియర్గా రాసుకుంటే therefore XYS is equal to Px plus Qy minus Z. This is the partial differential equation of the given equation. Okay, next problem. Obtain a partial differential equation by eliminating the arbitrary function from the relation z is equal to x square f of y plus y square g of x. Given that the equation is z is equal to x square f of y plus y square g of x, this is called equation 1. Differentiate with respect to x partially. Differentiate with respect to x partially. So given that the equation is z is equal to x square f of y plus y square g of x, differentiate with respect to x partially. Then with respect to x partial difference చేస్తే z differentiation dou z by dou x అంటే dou z by dou x into p, x square differentiation 2x into f of y plus y square as is equal to g of x differentiation g dash of x. And again differentiate with respect to y partially. Again differentiate with respect to y partially. This is called equation 3. With respect to y చేస్తున్నాము. అప్పుడు dou square z by dou x dou y అవుతుంది. That is called as 2x as is equal to f of y differentiation f dash of y, y square differentiation 2y into g dash of x. Differentiate equation 1 with respect to y partially. Equation 1 and with respect to y చేస్తున్నాము. అంటే dou z by dou y అంటే q, that is q, x square as is equal to f of y differentiation f dash of y plus y square differentiation 2y into g of x. అంటే consider p of x plus q of y అని px plus qy అని కన్సిడర్ చేస్తున్నాం. px p అంటే ఇది, దీన్ని x చేత మల్టిపుల్ చేస్తే 2x square f of y xy square g dash of x ప్లస్ qy, q అంటే ఇది, దీని విత్ రెస్పెక్ట్ y చేత మల్టిపుల్ చేస్తే x square y f dash of y ప్లస్ 2y square g of x. ఇప్పుడు ఇందులో 2x square f of y 2y square g of x ఒక చోట రాస్తాను. 2 కామన్ తీస్తే x square f of y ప్లస్ y square g of x ప్లస్ ఈ రిమైనింగ్ 2 టర్మ్స్ని ఒక చోట రాస్తున్నాను. xy square g dash of x plus x square y f dash of y. px plus qy is equal to 2z. This is z because z is equal to x square f of y plus y square g of x plus దీన్ని ఒక 2 చేత మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తున్నాను. xyని కామన్ తీసి మల్టిపుల్ చేసిన 2 ఏమవుతుంది, ఇక్కడ y స్క్వేర్ xy కామన్ తీసిన y మిగులుతుంది. 2 చేత మల్టిపుల్ చేసిన 2y g dash of x, ఇక్కడ xy కామన్ తీసిన x మిగులుతుంది. 2 చేత మల్టిపుల్ చేసిన 2x f dash of y 1/2. ఇప్పుడు 1/2 xy ఇంటూ దిస్ ఈజ్ ఎస్, ఈ 2z లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 2z, xy s ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ px ప్లస్ qy మైనస్ 2z. దిస్ ఈజ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. Okay, next problem. Obtain a partial differential equation by eliminating the arbitrary functions from the relation z is equal to e power my pi of x minus y. Given that the equation z is equal to e power my pi of x minus y, this is called equation 1. Differentiate with respect to x partially. Z differentiation dou z by dou x. ఇది uv ఫార్ములా అప్లై చేయాలి. దిస్ ఏ u and this a v. Differentiation of ub is equal to u dv plus v du. అదే ఫార్ములా అప్లై చేస్తే u నాస్టీస్ గురించి ఇక్కడ దీని డిఫరెన్షియేషన్ పైకి డిఫరెన్షియేషన్ పై డాష్ ఆఫ్ x మైనస్ వై, మరి x మైనస్ వై డిఫరెన్షియేట్ చేయాలి. x డిఫరెన్షియేషన్ 1, yకి 0 ప్లస్ v du. వాట్ ఈస్ v పై ఆఫ్ x మైనస్ నాస్టీస్ గురించాను. ఈ పవర్ myకి డిఫరెన్షియేట్ చేస్తే m ఇంటూ ఈ పవర్ my. నెక్స్ట్ ఈ రెండట్లు ఈ పవర్ my కామన్ డో జెడ్ బై డో ఎక్స్ అని చెప్పి ఈ పవర్ my కామన్ పై డాష్ ఆఫ్ x మైనస్ వై ప్లస్ m ఇంటూ పై ఆఫ్ x మైనస్ వై. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 2. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ వై పార్షియల్. ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను. డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు సేమ్ యూవీ ఫార్ములా udv ప్లస్ vdu ఈ పవర్ my యాస్టేజ్ ఉంటుంది. పైకి డిఫరెన్షియేషన్ పై డాష్ ఆఫ్ x మైనస్ వై, మరలా x మైనస్ వై డిఫరెన్షియేట్ చేయాలి. xకి 0, yకి -1 ప్లస్
VDU, V అంటే పై ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఈ పవర్ ఎంవై డిఫరెన్షియేషన్ M ఇంటూ ఈ పవర్ ఎంవై. సో ఈ రెండింటిలోని ఈ పవర్ ఎంవై కామను, పై డేస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై విత్ మైనస్ ప్లస్ M ఇంటూ పై ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 రెండు యాడ్ చేస్తున్నాను నేను. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 P ప్లస్ Q ఏముంది, ఈ పవర్ ఎంవై ఇంటూ పై డేస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ M ఇంటూ పై ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఈ పవర్ ఎంవై ఇంటూ మైనస్ పై డేస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్లస్ M ఇంటూ పై ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఇది ప్లస్ టర్ము, ఇది మైనస్ టర్మ్, ఆ రెండు క్యాన్సిల్. ఇది ప్లస్, ఇది మైనస్, రెండు క్యాన్సిల్. మిగిలింది ఈ పవర్ ఎంవై ఇంటూ M ఇంటూ పై ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఈ పవర్ ఎంవై ఇంటూ M ఇంటూ పై ఆఫ్ ఎక్స్ మైనస్ వై. టోటల్గా దట్ ఈజ్ ఈక్వల్ టు 2M ఇంటూ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2M ఈ పవర్ ఎంవై పై ఆఫ్ ఎక్స్ మైనస్ వై. అంటే P ప్లస్ Q ఈజ్ ఈక్వల్ టు 2M ఈ పవర్ ఎంవై పై ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఫ్రమ్ ఈక్వేషన్ 1. వాట్ ఈస్ దట్? Z. దట్ ఈస్ Z. This is Z, which is the partial differential equation of the given equation. Which is partial differential equation of the given equation. Okay, next problem. Obtain a partial differential equation by eliminating the arbitrary function from the relation Z is equal to y square plus 2 into f of 1 by x plus log y. Given that the equation is Z is equal to y square plus 2 into f of 1 by x plus log y, this is called equation 1. Differentiate with respect x partially. So with respect x partial differentiation, z differentiation dou z by dou x. With respect x partial differentiation y treated as constant, y square differentiation 0 plus 2 into f differentiation f dash. ఇప్పుడు 1 by x plus log y చేయాలి. 1 by x కి with respect x differentiation minus 1 by x square plus log y కి 0. ఇట్స్ ఫైనల్లీ ఏమవుతుంది, dou z by dou x అంటే p 2 by minus 1 by x square అంటే 2 into minus 1 by x square అంటే minus 2 by x square into f dash of 1 by x plus log y. అంటే px x square ని పక్కన చూస్తే px square is equal to minus 2 f dash of 1 by x plus log y. This is called equation 2. Differentiate equation 1 with respect to y partially. Then with respect to y partial differentiate చేయాలి. z differentiation dou z by dou y square differentiation 2y plus 2 into f dash of 1 by x plus log y. మరలా దీనికి 1 by x plus log y చేయాలి. 1 by x 0, log y కి 1 by y differentiation. dou z by dou y into q, ఈ 2y లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం మైనస్ 2y, q మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2 by y ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 1 by x ప్లస్ లాగ్ y. ఏముంది, వైని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే q మైనస్ 2y ఇంటూ y ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 1 by x ప్లస్ లాగ్ y. దిస్ కాల్డ్ ఈక్వేషన్ 3. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 ఈ రెండు యాడ్ చేయండి. ఈక్వేషన్ 2ని 3ని యాడ్ చేయండి. 2ని 3ని యాడ్ చేస్తే 2 అంటే ఏంటి, px స్క్వేర్. వాట్ ఈస్ 3? q మైనస్ 2y ఇంటూ y. q మైనస్ 2y ఇంటూ y ఈజ్ ఈక్వల్ మైనస్ 2 ఎఫ్ డాష్ ఆఫ్ 1 by x ప్లస్ లాగ్ y ప్లస్ 2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 1 by x ప్లస్ లాగ్ y. ఈ రెండు 0 అవుతాయి. px స్క్వేర్ ప్లస్ qy మైనస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. అంటే px స్క్వేర్ ప్లస్ qy ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్, విచ్ ఈస్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Obtain a partial differential equation by eliminating the arbitrary function from the relation z is equal to f1 of y plus 2x plus f2 of y minus 3x. Given that the equation is z is equal to y1 of f1 of y plus 2x plus f2 of y minus 3x. This is called equation 1. Differentiate with respect to x partially. Then equation 1 అని with respect to x partial differentiate చేస్తున్నాము. dou z by dou x is equal to f1 differentiation f1 dash of y plus 2x. Then with respect to x partial differential y 0, 2x 2 plus f2 differentiation f2 dash y minus 3x, y 0 minus 3x minus 3. This is called equation 2. Again differentiate with respect to x partially. dou z by dou x differentiation dou square z by dou x square. మళ్ళీ 2 యాసిస్ అలా ఉంటుంది. f1 dash differentiation f1 double dash y plus 2x. మళ్ళీ y plus 2x differentiate చేస్తే into 2 y 0 2x 2 minus 3 into f2 dash differentiation f2 double dash y minus 3x differentiation y 0 minus 3x minus 3. And its final dou square z by dou x square at 2 into 2 4 f1 double dash minus into minus plus 3 into 3 9 f2 double dash. This is called equation 3. Again differentiate equation 2 with respect to y partial. Equation 2 అంటే ఇది. Then with respect to y partial differentiate చేస్తున్నాను. dou z by dou y with respect to y చేస్తే dou square z by dou x dou y అవుతుంది. 2 into f1 dash కి f1 double dash with respect to y చేస్తున్నప్పుడు y 1 2x 0 అంటే 1 and minus 3 into f2 dash differentiation f2 double dash y minus 3x చేయాలి, y కి 1 3x 0 అంటే dou square z by dou x dou y అంటే s 2 into f1 double dash minus 3 into f2 double dash. Next
డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్లీ. 1 అండ్ విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను. డో జెడ్ బై డో y ఈజ్ ఈక్వల్ టు f1 డిఫరెన్షియేషన్ f1 డాష్ మరలా y ప్లస్ 2x డిఫరెన్షియేట్ చేస్తే 1, f2 డిఫరెన్షియేషన్ f2 డాష్ y మైనస్ 3x డిఫరెన్షియేట్ చేస్తే 1. ఏం చేత మనం విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ రిమైనింగ్ వేరియబుల్స్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్. అంటే డో జెడ్ బై డో వైకి మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్లీ. డో స్క్వేర్ జెడ్ బై డో y స్క్వేర్ f1 డాష్ డిఫరెన్షియేషన్ f1 డబుల్ డాష్ f2 డాష్ డిఫరెన్షియేషన్ f2 డబుల్ డాష్. అంటే డో స్క్వేర్ జెడ్ బై డో y స్క్వేర్ అంటే t f1 డబుల్ డాష్ ప్లస్ f2 డబుల్ డాష్. 3 ప్లస్ 4 థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ యాడ్ చేస్తున్నాను. థర్డ్ ఈక్వేషన్ అంటే ఇది, ఫోర్త్ ఈక్వేషన్, ఈ రెండు యాడ్ చేస్తున్నాను. వాట్ ఈస్ థర్డ్ ఈక్వేషన్? లెఫ్ట్ సైడ్ r ప్లస్ s ఈజ్ ఈక్వల్ టు 4 f1 డబుల్ డాష్ ప్లస్ 9 f2 డబుల్ డాష్ ప్లస్ 2 f1 డబుల్ డాష్ మైనస్ 3 f2 డబుల్ డాష్. 4 ప్లస్ 2 6 f1 డబుల్ డాష్, 9 మైనస్ 3 6 f2 డబుల్ డాష్. రెండట్ల నుంచి 6 కామ్ చేస్తే f1 డబుల్ డాష్ ప్లస్ f2 డబుల్ డాష్ అంటే 6 ఇంటూ f1 డబుల్ డాష్ ప్లస్ f2 డబుల్ డాష్ మీన్స్ t 60. అంటే r ప్లస్ s ఈజ్ ఈక్వల్ టు 60 విచ్ ఈస్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్.